రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొట్టమొదట కొద్ది క్షణాల క్రితమే మన వనపర్తి నుండే ఈ పథకాన్ని ప్రారంభించి మరి ఆ చిహ్నాన్ని పైలాన్ను ఆవిష్కరించడం జరిగింది. మరి అది మనం ఎంతో గర్వకారణంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి పథకంగా మన వనపర్తికి అది ఆ అవకాశం దక్కడం మనం గర్వకారణంగా భావించవచ్చు అనే విషయాన్ని మరి అందుకు వనపర్తి జిల్లా నాంది పలికిందనే విషయాన్ని మరి ఈ సందర్భంగా ప్రస్తావించుకుంటున్నాం. మన జిల్లాను ఎంచుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మన జిల్లా ప్రజాప్రతినిధులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ వివరాలన్నీ కూడా తమకు అందజేసేటటువంటి అవకాశం నాకు కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరికొద్ది క్షణాల్లో మరి ఈ ప్రాంగణానికి పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణ ముద్దుబిడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు విచ్చేస్తారు. వారు ఈ కార్యక్రమంలో తమతో ఈ సమావేశంలో పాల్గొని వారు అమూల్యమైనటువంటి సందేశాన్ని అందజేస్తారు. కాబట్టి వారు విచ్చేసిన తర్వాత మరి మన ప్రధానమైనటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. వారితో పాటుగా మరి ఈనాటి కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ సహకార శాఖ మంత్రులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పాల్గొంటారు. వారితో పాటుగా మన రాష్ట్ర ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ శాఖ మంత్రులు
పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని సవినయంగా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ సహకార శాఖ మంత్రులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని, అలాగే పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రులు శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారిని, అలాగే పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారిని, అట్లాగే జై తెలంగాణ, జై తెలంగాణ. మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు మన సమీకృత జిల్లా కలెక్టరేట్ మరియు ఇతర కార్యక్రమాలకు విచ్చేసిన సందర్భంగా అతి సుందరమైనటువంటి అతి సౌకర్యవంతమైనటువంటి ఈ కలెక్టరేట్ను ఇప్పుడే వారి స్వహస్తాలతో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాన్య ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వకంగా నేను స్వాగతం పలుకుతూ వనపర్తి జిల్లా ప్రజల పక్షాన, జిల్లా గౌరవ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల పక్షాన హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతూ గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ సహచార మంత్రివర్యులు, గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారు, జిల్లా అధికారులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఇప్పుడు మన గౌరవ చీఫ్ సెక్రటరీ శ్రీ సోమేష్ కుమార్ ఐఏఎస్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కోరుతున్నాను. శ్రీనివాస్ గౌడ్ గారు, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీమతి యాస్మిన్, సీనియర్ ఆఫీసర్స్, మీ అందరికీ ఒక హార్దిక నమస్కారాలు. ఈరోజు సార్ చాలా సంతోషంగా ఉంది. తెలంగాణలో ఈ 7th IDOC ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ ఇనాగ్రేషన్ జరిగింది. ఒక 25 ఎకర్లో ఎంత మంచి ఒక బిల్డింగ్ తయారైంది. దీనికి 1.2 lakh SFT తయారైంది. 8 క్వార్టర్స్ కూడా ఉన్నాయి. ఎంత మంచి వెంటిలేషన్, మీటింగ్ హాల్స్, ఫర్నిచర్ చూస్తే చాలా స్టేట్స్లో సెక్రటేరియట్స్లో కూడా ఎట్లా ప్రొవిజన్స్ లేవు. మనమే కాదు, చాలామంది ఇట్లా అన్నారు సార్. సార్, దిస్ బిల్డింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫిజికల్ బిల్డింగ్. మీ థింకింగ్ ప్రకారం ఇది ఒక కాన్సెప్ట్ లాగా ఉంది. దిస్ ఈజ్ వేరియస్ రిఫార్మ్స్లో ఒక భాగం ఉంది. అంటే మంచి బిల్డింగ్ ఉంటే అందరు కలిసిమెలిసిగా ఉంటారు. ఒకే బిల్డింగ్ కింద, ఒకే రూఫ్ కింద అన్ని డిపార్ట్మెంట్స్ ఒకే చోట వస్తుంది. ఈ రిఫార్మ్స్ ప్రకారం మీరు అన్ని ఆఫీసెస్ పీపుల్కి దగ్గర రావాలి, ఎట్లా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మెయిన్గా మీరు చూస్తే 10 డిస్ట్రిక్ట్ ఈరోజు 33 డిస్ట్రిక్ట్గా తయారైంది. 43 డివిజన్స్ ఈరోజు 74 డివిజన్స్గా తయారైంది. 459 మండల్స్ ఇంతకుముందు ఉంటే ఈరోజు 594 మండల్స్ ఉన్నాయి. సో ఎంత సంతోషం ఇది సార్. ఈచ్ డిస్ట్రిక్ట్ ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్ లాగా తయారైంది. ఈ ప్రభుత్వం నేను చాలా చూశాను, చదివాను. ఎంత ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఎక్కడ లేదు. ఒకరోజు ఎంత మీరు నాకు పిలిచి ఒక ప్రమోషన్ డ్రైవ్ చేయండి, ఎవరు మిగిలకూడదు. సో ఒక మంత్లో 31,000 సార్, మీ గైడెన్స్లో 31,000 ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు 3 సంవత్సరం ఉంటే ప్రమోషన్ ఇవ్వాలి, ఎట్లా ఉంటే మీరు ఇమీడియట్గా దానికి 1 year చేశారు. దానివల్ల చాలామందికి లాభం జరిగింది. ఎక్కడ ఏది సమస్య వచ్చినప్పుడు మీరు గైడ్ చేశారు. మీరు ప్రతిసారి చెప్పారు ఒక్క పద్ధతి ఎట్లా ఉండాలి అంటే, ఏ రోజు ఇప్పుడు కొత్తగా చాలామంది జాయిన్ అవుతారు, వాళ్ళకి ఒక డేట్, ఒక బుక్ ఇవ్వాలి, ఏ రోజు వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది, ఏ క్యాడర్లో వాళ్ళు పోతారో ఇది కూడా మీరు క్లియర్గా చెప్పారు. మార్మూల్ ప్రాంతం మీద మీరు ప్రత్యేకంగా దృష్టి సాధించారు. అందుకే ఈరోజు ఎంత మంచి డెవలప్మెంట్ వస్తుంది.
ఎవరు మారుమూల ప్రాంతంలో ఉంటే మీరు ప్రీవియస్ మీటింగ్లో కూడా చెప్పారు అక్కడ స్పెషల్ అలవెన్స్ ఇవ్వడానికి మనకి ఫైల్ తయారు చేయడానికి కూడా మీరు ఆదేశం ఇచ్చారు. దాని మీద పని జరుగుతుంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సార్ మీ ఆధారంలో జరిగింది. ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాజ్యంలో ఇట్లాంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 లాగా ఇక్కడ లేదు. 95% ఆఫ్ ది సీట్స్ ఏ క్యాండిడేట్కి లోకల్ క్యాండిడేట్కి రిజర్వ్ ఉంది. దీనివల్ల ఎంతమందికి లాభం జరుగుతుంది. భవిష్యత్తులో వనపర్తి గద్వాల్ ఇట్లాంటి ములుగ్ డిస్టిక్లో ఈరోజు ఎక్కడ పోతే చాలా తక్కువ మంది ఆఫీసర్స్ ఉంటారు, అఫీషియల్స్ ఉంటారు. కొత్త పద్ధతిలో రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత ప్రతి జిల్లాలో అడిక్వేట్ నంబర్లో పీపుల్ ఉంటారు. ఏ యుఎల్బికి ఎంత సీట్ అవసరం ఉంది ఒక కమిటీ ఏర్పాటు చేసి మీరు గైడెన్స్ ఇచ్చారు. దానివల్ల అన్నీ చేయడం కూడా జరిగింది. మీ విజన్ వలన సార్ అవర్ ఆఫీసర్స్ అవర్ స్టాఫ్ చాలా కష్టపడి పని చేశారు. అండ్ యాజ్ యూ డిజైర్డ్ వేరియస్ స్కీమ్స్ లైక్ రైతు బంధు, రైతు బీమా, తెలంగాణకి హర్తాహారం, అదేవిధంగా ఎల్ఆర్యూపీ, ధర్ని, అన్ని స్కీమ్స్ యాజ్ పర్ యువర్ గైడెన్స్ our people have been able to do. I assure you on behalf of all my team members, sir, all the staff, senior officers, junior officers, other officials, that we will leave no stone unturned to achieve whatever is your vision. I am grateful for giving me this opportunity and participating with you in the 7th district office inauguration. Thank you very much, sir. మీ అందరి హర్షధ్వానాల మధ్య మాన్య ముఖ్యమంత్రి వర్యుల్ని మాట్లాడవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు ఎక్సైజ్ శాఖ, క్రీడలు యువజన శాఖ శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రాములు గారు, శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవ రామ్మోహన్ రెడ్డి గారు, మా శాసన మండలి సభ్యులు శ్రీ గోరెడ్డి వెంకన్న గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి మర్చిపోతా అనుకుంటున్నాం, అట్టెందుకు మర్చిపోతా. పెద్దలు జనార్దన్ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, మన రాష్ట్ర ముఖ్య కార్యదర్శి గౌరవనీయులు శ్రీ సోమేష్ కుమార్ గారు, జడ్పీ చైర్మన్స్, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి R&B, మెడికల్, అగ్రికల్చర్, ఎలక్ట్రికల్ వివిధ శాఖలకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు, వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు, మిత్రులందరికీ నా నమస్కారాలు. మొదటగా వనపర్తిని జిల్లా చేసుకున్నందుకు, ఆ జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి చక్కటి కలెక్టరేట్ నిర్మాణం చేసుకొని ఈరోజు దాన్ని ప్రారంభింపజేసుకున్నందుకు స్థానిక ప్రజాప్రతినిధులను, జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ప్రజలని, జిల్లా అధికారులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను. ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు అన్నారు, కొన్ని రాష్ట్రాలలో సెక్రటేరియట్లు కూడా ఇంత బాగలేవు, వాళ్ళ సెక్రటేరియట్ల కంటే కూడా మన కలెక్టరేట్స్ బాగున్నాయని చెప్పి సిఎస్ గారు చెప్పారు.
సిఎస్ గారు కాదు, చాలామంది చెప్తేనే వారు చెప్తున్నారు. అంటే ఒక 8 ఏళ్ల క్రితం మనం వెనుకకి తిరిగి చూస్తే పాలమూరు జిల్లా అంటే కరువు జిల్లా, బొంబాయి బస్సుల జిల్లా. కిల్లా గణపురం పోతే బొంబాయి బస్సులు కనపడేటి. ఈరోజు వనపర్తి జిల్లా కావడమే కాదు, ఇంత అద్భుతమైనటువంటి కలెక్టరేట్ నిర్మాణం చేసుకొని వనపర్తి టౌన్లో కూడా చాలా గజిబిజి గందరగోళం ఉండేది గతంలో. ఈరోజు నేను రోడ్ల మీద కొంత ట్రావెల్ చేసి వచ్చినాను. చక్కటి రోడ్లు నిర్మాణం అవుతా ఉన్నాయి. మిగిలిన కూడా పూర్తి చేయమని చెప్పిన ఆర్ఎండ్బి అధికారులకు, ఆర్ఎండ్బి సెక్రటరీ గారు ఉన్నారు, రాజు గారు, వాటిని కూడా కంప్లీట్ చేస్తారు. ఆ రకంగా మంచి అభివృద్ధి జరుగుతూ ఉంది. కరువు మాయమైపోయి పంటలు పండుతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఒక రూపం వచ్చింది. మీరందరూ కూడా నిన్న ఎకనామిక్ సర్వే, తెలంగాణ రాష్ట్రం యొక్క ఎకనామిక్ సర్వే అసెంబ్లీలో పెట్టిన దాన్ని మీరు చదివినారు, పేపర్లలో వచ్చింది. తెలంగాణ దేశంలో నంబర్ 1 పొజిషన్లో ఉంది అనేక విషయాలు. ఒకప్పుడు మనకు కరెంటు రాదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈరోజు తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1 కంట్రీలో. పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం, వ్యక్తిగత ఆదాయంలో తెలంగాణ నంబర్ 1. జిఎస్డిపి, రాష్ట్ర ఆర్థిక వనరులకు సంబంధించిన విషయంలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. ఇట్లా అనేక విషయాలలో తెలంగాణ ప్రతి ఇంటికి నల్లాబెట్టి నీళ్ళిచ్చే ఒక్కటే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఇట్లా అనేకమైనటువంటి విషయాలు మనకు ఆచరణలో ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. మరి ఈ యొక్క తలసరి ఆదాయం పెరగడం, ఈ విద్యుత్తు పెరగడం, ఇంత అద్భుతంగా రాష్ట్ర ఆర్థిక వనరులు పెరగడం, ఇదేదో గాల్లకేలో మాయా మచ్చింద్ర చేస్తే నిరంజన్ రెడ్డి చేయుపుతున్నో, శ్రీనివాస్ గౌడ్ చేయుపుతున్నో రాదు, సాధ్యం కూడా కాదు. మీరందరూ ప్రభుత్వ అధికారులుగా ప్రజాప్రతినిధులతో పాటు కష్టపడ్డారు కాబట్టి, ఎక్కడికక్కడ మారుమూల గ్రామాలలో వికాసం తెచ్చిండ్రు కాబట్టి, ఈ శాఖ ఆ శాఖ అనకుండా తెచ్చుకున్న రాష్ట్రాన్ని, కష్టపడి తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేయాలనేటువంటి ఒక యజ్ఞంలో మీరు భాగస్వాములు అయింది కాబట్టి ఇలా రాష్ట్రం అంతా కలిపి ఒక అద్భుతమైనటువంటి ప్రగతి పథంలో ముందుకు పోయేటువంటి రాష్ట్రం మనకు కనపడతాం. చీఫ్ సెక్రటరీ గారు చెప్పినారు, నేను మిమ్మల్ని అందరినీ ఒకటే ప్రార్థిస్తా ఉన్నా, ప్రమోషన్లు మీరు ఇవ్వమంటే ఇచ్చేసినాం అని చెప్పినారు. ఇంకేదో ఉపాధ్యాయుల ప్రమోషన్లు పెండింగ్ ఉన్నాయన్నారు, అవి కూడా ఇచ్చేసేయండి. విద్యాశాఖ మంత్రి గారు కూడా ఉన్నారు, వారిని కూడా నేను కోరుతా ఉన్నా. రెండవది, ఉత్తమమైనటువంటి ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ రూల్స్ ఎక్కడ ఉన్నాయిరా అంటే తెలంగాణకు వచ్చి వేరే రాష్ట్రంలో నేర్చుకొని పోయేటట్టు ఉండాలి. ఎందుకంటే 30 ఏళ్ళు 35 ఏళ్ళు పనిచేసుకున్న వ్యక్తులకు ప్రమోషన్ ఏ టైంకి వస్తుంది, రిటైర్ ఎప్పుడవుతారు, వాళ్ళు రిటైర్ అయిన రోజు నేను సిఎస్ గారికి చెప్పిన, కొన్ని డిపార్ట్మెంట్లు చేస్తున్నాయి, కొన్ని చేస్తలేవు. కానీ ఎప్పుడైతే ఉద్యోగి రిటైర్ అయితే ఆ రిటైర్ అయ్యే లోపే ఆయనకు వచ్చే బెనిఫిట్స్, ఆ ప్యాకెట్ అంతా రెడీ చేసి ఆయనను రిటైర్ అయిన రోజున కూర్చోబెట్టి ఆఫీసులో సన్మానం చేసి ఒక శాలువా కప్పి ఒక పూలదండ వేసి అధికారిక వాహనంలో ఇంటికాడ దింపి రావాలి అని చెప్పినాడు. అటువంటి మంచి పద్ధతి రావాలి. సేవ చేసిన వాళ్ళను, కష్టపడ్డోళ్ళను గుర్తించి మంచిగా చేస్తే ఇక వచ్చే వాళ్ళు కూడా అద్భుతంగా పనిచేస్తారు కాబట్టి ఆ రకంగా జరగాలి. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఈరోజు మనం సాధించింది చాలా తక్కువ. దీన్ని చూసే చాలామంది ఈర్ష్యపడతా ఉన్నారు, దీన్ని చూసే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ వచ్చే ముందు జరిగినటువంటి ప్రచారాలు, తెలంగాణ మీద పెట్టినటువంటి నిందలు, మీకు సింహం చీకటి అయిపోతుంది, మీకు కరెంటే రాదు, మీకు తెలివితేటలు లేవు, మీకు పరిపాలన చేసుకోరాదు, మీరంతా గొప్పగా ముందు పోలేరు అనే మాటలు చాలా విన్నాం. మీరందరూ కూడా చూసారు, మీరంతా భాగస్వాములు. కానీ అదర్వైజ్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలు అంటే మనకన్నా ముందున్నామని చెప్పుకునేటువంటి, ఆర్థికంగా పారిశ్రామికంగా చాలా ముందుకు పోయినామని చెప్పుకునేటువంటి తమిళనాడు రాష్ట్రం కావచ్చు, వాళ్ళు 70 ఏళ్ళ నుంచి రాష్ట్రాలు, 50 ఏళ్ళ నుంచి రాష్ట్రాలు, 60 ఏళ్ళ నుంచి రాష్ట్రాలు, పటిష్టంగా ఉన్నటువంటి రాష్ట్రాలు. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఉండేటువంటి ముంబై రాజధానికి ఉన్నటువంటి మహారాష్ట్ర రాష్ట్రం కంటే కూడా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ, గుజరాత్ కంటే ఎక్కువ, తమిళనాడు కంటే ఎక్కువ, కర్ణాటక కంటే ఎక్కువ. పటిష్టంగా ఉన్నటువంటి అనేక పెద్ద రాష్ట్రాల కంటే కూడా ఇలా తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ, జిఎస్డిపి ఎక్కువ, గ్రోత్ రేట్ ఎక్కువ,
ఇట్లా అనేక విషయాలలో మనం ముందుకు పోయినాం. ఇదంతా మీ కృషి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు సాధించినటువంటి ఘనత ఇది. మీరందరూ పడ్డ శ్రమ. ఇలా 24 గంటలు అన్ని రంగాలకు ఎక్కడ కూడా ఒక నిమిషం కూడా కరెంటు పోకుండా ఇస్తే కరెంటు వ్యవస్థ ఉన్న ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ. మన విద్యుత్ శాఖ ఉద్యోగులు రాత్రింబవళ్ళు పనిచేస్తే ఇవాళ తమాషా ఏంటంటే మొన్ననే నేను ట్రాన్స్కో అధికారులతో మాట్లాడాను. గతంలో 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 9.5 కోట్లు దగ్గర 10 కోట్ల జనాభా ఉండే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విద్యుత్ యొక్క అత్యధిక వినియోగం 13,600 మెగావాట్లు. దాన్ని పీక్ లోడ్ అంటారు వాళ్ళ భాషలో. ఈరోజు దగ్గర 14,000కు పోతా ఉంది. 14,000 మెగావాట్స్కి పోతా ఉంది. ఒక్క మన పాత 10 జిల్లాలు ఇవాళ 33 జిల్లాల తెలంగాణ. ఇంకా 14,000 పోయినా కానీ ఇస్తాం సార్ అని చెప్పి మా శ్రీనివాసరెడ్డి గారు అక్కడ కూర్చున్న డైరెక్టర్ గారు వచ్చిండ్రు, ఎస్పీడీసీఎల్. అంత బాగా చేసినారు కష్టపడి. అంటే ఎంత అవసరం వచ్చినా ఇంకెన్ని కొత్త పరిశ్రమలు వచ్చినా విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకో 10 ఏళ్ళ దాకా 15 ఏళ్ళ దాకా రాష్ట్రానికి ఆ బాధ లేకుండా చేసినామని చెప్పి చెప్తా ఉన్నాం. బాధపడ్డోళ్ళం కాబట్టి, కష్టపడ్డోళ్ళం కాబట్టి, అవస్థలు పడ్డోళ్ళం కాబట్టి ఇవాళ మనం బ్రహ్మాండంగా ఇవన్నీ చేసుకున్నాం. ప్రాథమికంగా ఒకటి చేసుకున్నాం. మంచినీళ్ళ బాధ పోయింది, కరెంటు బాధ పోయింది, సాగునీటి బాధ పోతా ఉంది, ఇంకా పోతుంది. ఆయనతో పాలమూరు ఎత్తిపోతల బతుకం అయిపోతే ఇంకా పటిష్టపడతాం. ఈ రకంగా బేసిక్ మినిమం ఇష్యూస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం విద్య మీద వైద్యం మీద పడ్డాం. ఇప్పుడు ఇవాళనే గౌరవ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మన ఊరు మన బడి కార్యక్రమానికి ఇక్కడ వనపర్తి నుంచే మొత్తం రాష్ట్రం కార్యక్రమం అయినప్పటికీ ఇక్కడి నుంచి వారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నాం. అంటే ప్రభుత్వ రంగంలో విద్య కూడా చాలా పటిష్టంగా బాగా అద్భుతంగా జరగాలి. పిల్లలకు మంచి చదువు వచ్చిందంటే దేశంలో ఏం చేసుకున్న వాళ్ళు బ్రతుకుతారు కాబట్టి ఆ దారి చూపెట్టాలని చెప్పి గొప్పగా మన ఊరు మన బడిలో దగ్గర ఒక 10,000 కోట్ల ఖర్చుతోని ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ విధంగా ఆ కార్యక్రమం కూడా వనపర్తి నుంచి ఇలా ప్రారంభమైంది. అట్లాగే వైద్య రంగంలో నేను మీకు చెప్పాల్సిన పని లేదు. వనపర్తికి ఆల్రెడీ మెడికల్ కాలేజ్ వచ్చింది, అన్ని జిల్లాల్లో కూడా వస్తూ ఉంది. కాబట్టి బ్రహ్మాండంగా వైద్య రంగంలో కూడా మనం ముందుకు దూసుకొని పోతా ఉన్నాం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తాను. నాకు నిరంజన్ రెడ్డి గారు వ్యక్తిగతమైనటువంటి మిత్రుడు. ఒక రకంగా ఇట్లాంటి ఫ్రెండ్ను కలిగి ఉన్నందుకు నేను గర్వపడతా ఉన్నా. చాలా అద్భుతమైనటువంటి పని. ఇలా వనపర్తి ప్రాంతంలో వచ్చిన వికాసం ఏదైతే ఉందో ఈ డెవలప్మెంట్ వనపర్తిలో వస్తుందని ఎవడు కూడా కల కూడా కనలే. అద్భుతం. ఏ రంగంలో చూసినా కూడా చాలా గొప్పగా, అంటే ఒక తపన పడేటువంటి నాయకత్వం, పనిచేసి సాధించాలి, నా ప్రజలకు మేలు చేయాలి నాకు అవకాశం ఉన్నప్పుడని తనలాడే వాళ్ళు ఉంటే ఇక వనపర్తిలాగానే అన్ని జిల్లాలు తయారవుతాయి. డెఫినెట్గా వారి నాయకత్వంలో మీరు ఇంకా పనిచేయండి, ముందుకు పోండి. ఇక్కడ ఉండబడే గ్రామ పంచాయతీలు బాగా పనిచేస్తూ ఉన్నారు, నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ గ్రామ పంచాయతీలు, ఈ మున్సిపాలిటీలు జిల్లాలో వనపర్తి ప్రధానమైన మున్సిపాలిటీ, మిగిలిన కొత్తగా ఏర్పడే మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవి కూడా ఇంకా బాగా డెవలప్ కావాలా. ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ సందర్శనకు వచ్చిన కాబట్టి మీ అందరి సంతోషం కోసం నేను ప్రకటిస్తూ ఉన్నా. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నిధి నుంచి వనపర్తి పట్టణానికి ఎక్స్క్లూజివ్గా 1 కోటి రూపాయలు, మిగతా మున్సిపాలిటీలకు 50 లక్షల రూపాయలు, అదేవిధంగా గ్రామ పంచాయతీలన్నిటికీ కూడా వారు ఇప్పటికి ఇచ్చే నిధులు కాకుండా వాటికి అదనంగా తలా 20 లక్షల రూపాయలు చొప్పున అన్ని గ్రామ పంచాయతీలకు కూడా మంజూరు చేస్తూ ఉన్నాం. వాటితో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అదే సందర్భంలో మన ఉషారెడ్డి గారు అంటే ఎంత అద్భుతమైనటువంటి మన తెలంగాణలో శక్తి ఉంది. మనం ఇంతకుముందు ఎక్కిరించినారు, ఉషారెడ్డి గారు వచ్చినారు అక్కడ. ఈ కలెక్టరేట్ బిల్డింగ్ ఆర్కిటెక్టే మన ఉషారెడ్డి గారు. ఆమె పక్కా తెలంగాణ బిడ్డ. మన భువనగిరి జిల్లా భువనగిరిలోనే పుట్టిందాం. అంటే తెలంగాణకు మీకు ప్రతిభ లేదు, మీకు తెలివి లేదంటే అగో మా తెలివికి ఇట్లున్నది. మా తెలివి ఇగో వనపర్తి కలెక్టరేట్ బిల్డింగ్ లాగా ఉంది. ఆనాడు ఎవరైతే మమ్మల్ని అన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాను. నేను నిందిస్తలేను, నిందించే అవసరం లేదు. ఇక కొట్టానోళ్ళం కాబట్టి కొద్దిగా పౌరుషం ఉంటుంది. ఆ రోజు మాటలు పడ్డాం కాబట్టి ఆ పౌరుషం ఉంటుంది. అందువల్ల మా తెలివి ఎట్లా ఉంది అంటే ఉషారెడ్డి గారి లాగా ఉంది. మా తెలివి ఎట్లా ఉందంటే వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్ లాగా ఉంది. ఇంకా అద్భుతమైనటువంటి రేపు రాబోయే మెడికల్ కాలేజీ ఇవన్నిటి అట్లా ఉంది. ఆ రకంగా మనం పనిచేసుకుంటూ కూర్చోం, ముందుకు పోతా ఉన్నాం. ఇంకా కూడా దీనికే తృప్తి పడితే కాదు, రిలాక్స్ కాకూడదు. పనిచేసే నాయకులు, పనిచేసే అధికారులు రిలాక్స్ కావద్దు. ఇంకా బ్రహ్మాండమైనటువంటి పనులు జరగాలి. నేను నిరంజన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, దయచేసి గతంలో మనకు చెడ్డ పేరుంది మహబూబ్ నగర్ అంటే కరువు జిల్లా, బొంబాయి బస్సులని
రకరకాల పాలమూరు అంటేనే కరువు, పాలమూరు లేబర్కు ప్రసిద్ధి అనేటువంటి పద్ధతిలో ఇంతకుముందు చెడ్డ పేరు ఉండేది. జిల్లాలో ఒక 25-30 వేల ఎకరాల విస్తీర్ణంలో అడవి ఉన్నట్టుగా అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది. దయచేసి ఫారెస్ట్ అధికారులు ఎవరున్నారో నాకు తెలియదు. జిల్లా మంత్రి గారు, కలెక్టర్ గారు పూర్తి శ్రద్ధ వహించి ఫారెస్ట్ రిజ్యువనేషన్ కూడా తక్కువ అడవులు ఉన్నటువంటి జిల్లా కాబట్టి పూర్తి స్థాయిలో చేయాలి. గ్రామాలు కానీ పట్టణాలు కానీ హరితహారం, తర్వాత విలేజ్ నర్సరీస్ అవన్నీ చాలా బాగా చేయాలి, ఇంప్రూవ్ చేయాలి. అవెన్యూ ప్లాంటేషన్ కూడా బాగా చేయాలి. ఎందుకంటే ఎంత కవరేజ్ వస్తే అంత బాగా ఉంటుంది. మరి గతంలో కావాలని చెప్పి మన బదనాం చేసినారు. నాకు ఇచ్చిన రిపోర్ట్లో కూడా నార్మల్ రెయిన్ఫాల్ 500 అని చెప్పినారు. కానీ రాష్ట్రంలోనే అత్యధిక వర్షాలు ఇప్పుడు వనపర్తి జిల్లాలో కురుస్తూ ఉన్నాయి గత 2 సంవత్సరాల నుంచి. అసలు కరువు అనేది మాయమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కూడా రాబోయే రోజులలో కాలువలన్నీ మంజూరు చేయించినారు నిరంజన్ రెడ్డి గారు. అవన్నీ కూడా అయిపోతాయి, ఆ లిఫ్ట్లు కూడా అయిపోతాయి. అయిపోయినట్టయితే చాలా బ్రహ్మాండంగా పనులు జరుగుతాయి. ఆ రకంగా వనపర్తి జిల్లా ఇది ఒక బంగారు పర్తి కావాలి. మీరందరూ ఇంకా కూడా పనిచేయాలి, అద్భుతాలు జరగాలని కోరుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ కంగ్రాచులేట్ చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఈరోజు నా ముందు చాలామంది మహిళా సోదరిమణులు ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉన్నది. ప్రత్యేకంగా నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా నేను మహిళా సోదరిమణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. శ్రీరంగాపూర్ నాయబ్ తహసీల్దార్ గారు శివకుమార్ గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తైలవర్ణ చిత్రాన్ని చిత్రించి వారికి బహుకరిస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.